హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ సెట్‌కి సంబంధించి ఫార్మసీ ఇంకా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి మనకేంటంటే కౌన్సెలింగ్ అయితే రిలీజ్ చేశారు. మరి కౌన్సెలింగ్‌లోని ఉన్న కోర్సులకి ఎవరైతే ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? అయితే లేచి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది ఏ కోర్స్ అయినా కానివ్వండి, ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పైన కనిపిస్తున్న కోర్సులు చూస్తున్నారు కదా! బీటీబీ అంటే బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇంకా ఫుడ్ ఇంజినీరింగ్. ఓకే. దీంతో పాటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ. బైపీసీ కాకుండా ఇతర వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళు, బ్రిడ్జ్ కోర్సులు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. మీకు అఫీషియల్ నోటీస్ వెబ్సైట్ అయితే పెట్టారు. నేనేది నా ఓన్‌గా చెప్పడం లేదు. లేకపోతే ఏదో గతంలో ఉందో తీసుకొచ్చి మీకు మళ్ళీ చెప్పడం లేదు. అఫీషియల్ నోటీస్‌నే వెబ్సైట్‌లో అయితే పెట్టారు. మరి అది చూద్దాము అది ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. ముందుగా మీరు హోమ్‌కి ఎక్కారండి. ఇక్కడ హోమ్‌కి వచ్చిన వెంటనే ఇక్కడ ఇచ్చారు. మనకి క్లారిటీగా అయితే ఇచ్చారండి. మీరు అడుగుతున్నారు కాబట్టి చేయడం కూడా జరిగింది. దాంతో పాటు వెబ్సైట్‌లో కూడా ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. పబ్లిక్ నోటీస్ ఫర్ ఇంటర్ వొకేషనల్ కోర్స్ అని చెప్పేసి అయితే ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేస్తాం. ఆల్రెడీ ఒకసారి చిన్న అనౌన్స్‌మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. డౌన్లోడ్ అయ్యింది, డౌన్లోడ్ చేస్తున్నాను ఒకసారి. ఓకేనా? ఇది పబ్లిక్ నోటీస్ అండి. పబ్లిక్ నోటీస్ అంటే అందరికీ తెలియాల్సిన విషయం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే శుద్ధి కొట్టకుండా మెయిన్ టాపిక్ వస్తాము. ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకున్నట్లయితే వాళ్ళు క్లారిటీగా చెప్పేస్తున్నారండి. ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసిన విద్యార్థులు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓకే. అది బ్రిడ్జ్ కానివ్వండి, వొకేషనల్ కానివ్వండి. ఓకేనా? వొకేషనల్ బ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే ఇటు చూసారు కదా ఇంటర్మీడియట్ సంబంధించి వొకేషనల్ కోర్సు, బ్రిడ్జ్ కోర్సు ఈ రెండు చేసిన వాళ్ళు ఎలిజిబులా కాదా అని చూసుకున్నట్లయితే వాళ్ళు బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ఫుడ్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్కి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. అంటే 4 కోర్సులకి వాళ్ళు ఎలిజిబుల్ అండి. మీరు బయోటెక్నాలజీ కూడా చేయొచ్చు, మీరు ఫుడ్ టెక్నాలజీ చేయొచ్చు, మీరు ఫుడ్ ఇంజినీరింగ్ కూడా చేయొచ్చు, దీంతో పాటు మీరు ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కూడా చేయొచ్చు, పీఈబీ. బట్ వీళ్ళు వచ్చేసరికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కోర్సులు. ఇంటర్లోని బైపీసీ చేసిన విద్యార్థులు, ఎంపీసీ చేసిన విద్యార్థులు మాత్రమే ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అండి. ఎవరైతే వొకేషనల్ కోర్సు, బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారో, లేకపోతే ఇతర కోర్సులు ఏమైనా చేసి ఉంటారో దీనికి సంబంధించి వాళ్ళు కేవలం బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ వాళ్ళు ఫార్మసీలో కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది. ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌కి ఎలిజిబుల్ అవుతారు. మరి 4 కోర్సులకు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. మిగిలిన ఫార్మాటీ, ఫార్మసీ అసలైన ముఖ్యమైన కోర్సులకి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీ కామెంట్‌లని బట్టి రాబోయే వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వస్తున్న వీడియోస్ ఏంటంటే కౌన్సిలింగ్ గైడెన్స్ వీడియోలు. అన్ని కామెంట్ వీడియోసే. ఒక కామెంట్ చేస్తారు. అది ఎంతమంది లైక్ చేస్తారు, అది ఎంత ఇంపార్టెంట్ అని చెక్ చేసి వీడియో చేయడం జరుగుతుంది తప్పిస్తే ఇక్కడ సెపరేట్‌గా వీడియోలు చేయడానికి కూడా ఏం లేవండి. ఓకేనా? ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు అన్ని కామెంట్‌లకి రిప్లైస్ అయితే ఇస్తాను. దీంతో పాటు ఇంకా మీ ఇండివిడ్యువల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి ఫాలో చేసి అక్కడ కూడా మీరు మమ్మల్ని అయితే మీ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ తీసుకోవచ్చు. మన ఫార్మసీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. వీడియోలన్నీ మంచి మంచి వీడియోలు ఉంటాయి. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ అయితే మొత్తం అన్ని పీడిఎఫ్‌లు, కౌన్సిలింగ్ ఫుల్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ డేట్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ షెడ్యూల్స్, కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్స్, ఓకే, కౌన్సిలింగ్ కట్ ఆఫ్, కాలేజ్ లిస్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేసామంటే ఎళ్లి జాయిన్ అవ్వండి చాలు. మీకు మొత్తం ఆ పైన స్క్రోల్ డౌన్ చేసుకుంటే మొత్తం అప్డేట్స్ అన్నీ ఉంటాయి.
ఓకేనా? సో, ఇదే అండి మొత్తం మనం చెప్పిన ఫార్మసీ కౌన్సిల్‌కి సంబంధించి అప్డేట్. వొకేషనల్ కోర్స్‌కి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.